రాజకేశ్ రెడ్డి డైరెక్షన్ లోనే మద్యం కుంభకోణం జరిగింది అన్నారు విజయసాయిరెడ్డి. రాజకేశ్ రెడ్డి తెలివైన క్రిమినల్ అని ఆయన చెప్పుకొచ్చారు. దుర్మార్గమైన రాజకేశ్ రెడ్డి చేతిలో మోసపోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని విజయసాయిరెడ్డి చెప్పారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? సత్య, కొద్దిసేపటి క్రితమే విజయసాయిరెడ్డి విచారణ పూర్తి అయింది. సాక్షిగా ఆయన ఈరోజు హాజరైనట్టుగా చెప్పారు. అయితే మొత్తం 4 అంశాల మీద అతన్ని ప్రశ్నలు అడిగినట్టుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మద్యం స్కామ్ ఎలా మొదలైంది, ముఖ్యంగా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి, ముందుగా హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఎవరెవరు సమావేశమయ్యారు, అదేవిధంగా విజయవాడలో తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి తన నివాసంలో ఎవరెవరు సమావేశమయ్యారు, ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు లాంటి ప్రశ్నలన్నీ అడిగినట్లుగా విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయన తీవ్ర నిర్వేదాన్ని కూడా వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న కోటరీ తనను బయటకు నెట్టే వరకు వదిలిపెట్టలేదు. ఏ ప్రాంతీయ పార్టీలో అయినా నెంబర్ 2 స్థానం ఉండదు, 1 నుంచి 100 స్థానాల తర్వాత 101వ స్థానం మాత్రమే ఉంటుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒరిస్సా నుంచి లిక్కర్ను తీసుకొచ్చి డ్యూటీ ఫ్రీ చేసి అక్రమంగా అమ్మి డబ్బులు కలెక్ట్ చేశారా అనే విషయం పైన కూడా ప్రశ్నించారు. అది తనకు తెలియదని చెప్పానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అరబిందో నుంచి 100 కోట్ల రూపాయలను 60 కోట్లు 12% వడ్డీకి, 60 కోట్లు 40 కోట్లు అలా 100 కోట్ల రూపాయలను 12% వడ్డీకి తాను ఇప్పించాను అని చెప్పేసి కూడా చెప్పడం. ఆదాన్ డిస్టిలరీస్కు 60 కోట్లు, అదేవిధంగా డీకాట్ అనే డిస్టిలరీ దానికి 40 కోట్లు ఇచ్చాను. 60 కోట్లకు సంబంధించి వడ్డీ 12% వసూలు కాగా ఈ 40 కోట్లకు సంబంధించి అసలు కూడా రాలేదు. దీనికి సంబంధించి డిస్ప్యూట్ కొనసాగుతుందని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఈ అప్పు ఇప్పించాల్సిందిగా ఎవరైనా పెద్దలు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా, ఈ డిస్టిలరీస్కి ఇప్పించి వాటి ద్వారా మద్యం సరఫరా చేయించి డబ్బు గడించాలని ఎవరైనా చెప్పారా అనే విషయానికి మాత్రం తనకు ఎవరూ చెప్పలేదు. తానే స్వయంగా వారికి తనంతట తానే ఇప్పించానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కిడ్ బ్యాగ్స్ గురించి మీరు ఆ 2 మీటింగులు అంటే హైదరాబాద్లో జరిగిన మీటింగ్, అదేవిధంగా విజయవాడలో జరిగిన మీటింగ్ గురించి మాట్లాడారని సత్యప్రసాద్, అదేవిధంగా వాసుదేవరెడ్డి ఇద్దరు కూడా తమకు చెప్పారని సిట్ అధికారులు చెప్పారు. అయితే తాను కిడ్ బ్యాగ్స్ గురించి అయితే తనకు ఏమీ తెలియదు, కిడ్ బ్యాగ్స్ వచ్చినట్టు తెలియదు అని చెప్పడం జరిగింది. ఆ కిడ్ బ్యాగ్స్ ఎవరికి ఇచ్చారు, ఎవరికి అందజేశారనే విషయాన్ని కూడా అడిగితే అసలు కిడ్ బ్యాగ్సే లేనప్పుడు ఎవరికి ఇచ్చారో నేను ఎలా చెప్పగలను కూడా విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్టుగా చెప్పారు. అదే సమయంలో ఇంకొక విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. వైసీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. తాను ఏదైతే ఈ ముసలాడు మళ్ళా రాజకీయాల్లోకి వస్తాడా అనే విధంగా కూడా ఆ ఛానల్లో తాను స్వయంగా ఏర్పాటు చేసి పెట్టిన ఛానల్లోనే డిస్కషన్స్ చేస్తున్నారని కూడా ఆయన ఆవేదన నిర్వేదం వ్యక్తం చేశారు. ఏదైతే ఆ విధంగా మాట్లాడడాన్ని తాను ఖండిస్తున్నానని చెబుతూనే తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది తన ఇష్టం అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే రాజ్యసభ విషయంలో మాత్రం తాను పోటీలో లేను అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి దగ్గరే ప్రయత్నం చేస్తున్నారంటే అటువంటిది ఏమీ లేదు అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కసిరెడ్డి అప్స్టాండ్ అయ్యాడు. మీరు ఏమైనా ఈ మద్యం కుంభకోణం జరిగిందని భావిస్తే దానికి సంబంధించి కసిరెడ్డిని పట్టుకున్న తర్వాత పోలీసులు అతన్ని ఆ ప్రశ్నలు అడగండి తప్పించి నన్ను అడిగితే సమాధానం నేనేం చెప్పగలను కూడా చెప్పడం జరిగింది. మిథున్ రెడ్డికి ఈ మద్యం కుంభకోణంతో సంబంధం ఉందా అని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన ఆ విషయం రేపు మిథున్ రెడ్డి విచారణకు వస్తారు కాబట్టి ఆయన్నే అడిగి తెలుసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని పేర్లు ప్రధానంగా ఈ ఎవరైతే రాజ్ కసిరెడ్డి చాలా అమాయకుడని తాను భావించాన్ని, తొలినాళ్లలో పార్టీలో వచ్చినప్పుడు తానే అందరికీ పరిచయం చేశాను, అప్పట్లో ఎన్ఆర్ఐ విభాగం ఇచ్చి తర్వాత వివిధ హోదాల్లో ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఉందో అతనికి ప్రోటోకాల్ చూసేందుకు కూడా అతనికి కీలకమైన బాధ్యతలు అప్పగించాను. అయితే అతను పార్టీని ప్రజలను కూడా మోసం చేశాడు. ఆ విషయం పార్టీకి ప్రజలకు తెలిసినప్పుడే తనకు కూడా తెలిసిందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలో తనకు అనేక అవమానాలు జరిగాయి, అందుకే తాను పార్టీ నుంచి వచ్చేశాను, చివరకు పార్టీ అధినేత కూడా తనపై ప్రేమ మమకారం లేదని తేలిన తర్వాత బయటకు వచ్చానని కూడా చెప్పారు. కోటరీ చుట్టూ ఉన్న కోటరీ విజయసాయిరెడ్డి వెన్నుపోటు పొడుస్తాడు అని చెప్పి నమ్మించి ఈ విధమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు తాను బీజేపీ అధ్యక్షుడిని అవుతానని, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వెళ్తానని ఇలాంటి
ప్రచారం చేస్తున్నారు కావాలని అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. స్కామ్ జరిగిందా లేదా అనేది తెలియాలంటే రాజకేశ్వర రెడ్డిని తీసుకొస్తేనే తెలుస్తుంది. రాజకేశ్వర రెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డికి, అదేవిధంగా అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి కాదు, రాజకేశ్వర రెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డికి చాణక్య అలియాస్ ప్రకాష్కు, కిరణ్, సునీత్, సైఫ్ అనే వాళ్లకు ఈ నెట్వర్క్లో సంబంధం ఉందని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దీనన్నింటినీ కూడా తేల్చాల్సింది మాత్రం సిట్టే అని కూడా ఆయన స్పష్టం చేశారు ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ.